మగవాళ్ళకి అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నానండి. ఆడపిల్ల ఇష్టపడినా, ఇష్టపడకపోయినా, మీ తప్పున్నా, తప్పు లేకపోయినా గానీ, మీకు ఇష్టమై వాళ్ళు వెంటపడినా, ఆడపిల్లలకి ఇష్టపడి మీపై పడినా గానీ, వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి. మీకు కావాల్సిన దాని గురించి మాత్రమే మీరు ఫోకస్ పెట్టండి. దయచేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ముళ్ళు ఆకు మీద పడినా, ఆకు ముళ్ళు మీద పడినా అది నష్టపోయేది తీవ్రంగా నష్టపోయేదొచ్చి ఒక మగజాతి మాత్రమే. కాబట్టి అనవసరమైన వాటిలో ఇన్వాల్వ్ అయ్యి మీ లైఫ్ని, మీ కెరియర్ని పాడు చేసుకోకుండా శ్రీమూర్తిని మీ ఇంట్లో మీకు కావాల్సిన మీ లైఫ్ పార్ట్నర్తో మీరు ఫోకస్ పెట్టి సంతోషంగా ఉండండి. బయట శ్రీమూర్తులని వాళ్ళ జోలికి వెళ్ళొద్దండి. వాళ్ళని గౌరవించమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఇప్పుడు ఈ రీసెంట్గా మనం చూసినప్పుడు ఆడపిల్లల మీద అత్యాచారాలు అనేవి ఎంత భయంకరంగా జరుగుతున్నాయో మనకు తెలిసే ఉంటుంది. ఈ విషయంపై నాకు తెలిసిన విషయాలు ఒక ఆడపిల్లగా నేను ఎలా జాగ్రత్తగా తీసుకుంటున్నాను, వేరే వాళ్ళు ఎలా జాగ్రత్త తీసుకొని కెరియర్లో కానీ మన పిల్లలు కానీ మనం కానీ ఎంత జాగ్రత్తగా ఫోకస్గా ఉండాలి మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి అన్యాయాలు ఎందుకు జరుగుతాయి అని చెప్పడానికి మేము ముందు వచ్చానండి. ఈ విషయం చెప్పడానికి నాకు వయసు పరిపక్వత ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రీసెంట్గా మనం చూసాము జానీ మాస్టర్ కేసు విషయమై మనం ఎక్కడ ఏం తెలిసిందో మనకు తెలియదండి. అదంతా కూడా విచారణలో వాళ్ళు తెలియజేసుకుంటారు. కానీ అంత పెద్ద వాళ్ళని టాపిక్ మాట్లాడే అంత దాన్ని కాదు. ఆ సిచ్యువేషన్ బట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎప్పుడు కూడా ఆడపిల్లలు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క రకంగా ఉండాలి. వేరే వివిధ రంగాల్లో అంతా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాషన్ ఉంటుంది. ఆ ఫ్యాషన్ బట్టి వాళ్ళు ముందడుగు వేయాలని అనుకుంటారు. వేయడం తప్పులేదు. కానీ దానికి మన సంకల్పము మనలో కృషి పట్టుదల కృషి ఎక్కువగా ఉండేటప్పుడు మనకు వచ్చిన అవాంతరాలని ఎలా ఫేస్ చేయాలి అనే ఒక అవగాహన కూడా మనకి నాలెడ్జ్ మనం పెంచుకొని దాన్నంతా కూడా అవాయిడ్ చేస్తూ ముందుకెళ్ళవచ్చు. కాబట్టి మనం కూడా దానికి తగ్గట్టు ఏమేమి ప్రికాషన్ తీసుకుంటే మంచిదని కొన్ని ప్రికాషన్స్తో జాగ్రత్తగా మన మీద మనము ఫోకస్డ్గా ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రమాదాలు రావని నేను చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు టీవీలో సినిమాలు అంతా కూడా ఏం చూపిస్తున్నారంటే ఆడపిల్లకి అర్ధరాత్రుల్లో నడవడం అంటే ధైర్యంగా నడిచి వెళ్తే స్వతంత్రం వచ్చినట్టు. తర్వాత వచ్చి ఆడపిల్లలు ఒంటరిగా వెళ్ళాలి ప్రయాణం చేసి. ఒక సినిమాలో ఏం చూపిస్తారంటే ఆడపిల్లలు ధైర్యంగా ఎక్కడికంటే విదేశాలకి ఫ్లైట్లోకి వెళ్ళిపోయి టీషర్ట్లు వేసుకొని బొడ్డు కింద జీన్స్ ప్యాంట్లు వేసుకొని తలెత్తి పోసుకునేసి ఒంటరిగా ప్రయాణం చేసి అక్కడ ఏదైనా నచ్చిన అబ్బాయితో పెళ్లి చేసుకొని ఫాస్ట్గా ఇలా ఉండడం అలాంటివన్నీ చూపిస్తూ ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్ల ధైర్యంగా అంటే అలా కాదండి. ధైర్యం అనేది ఎలా ఉండాలంటే మనం ఎంచుకున్న రంగం నీకేదైనా వృత్తి మీద కానీ ఇంకేదైనా కానీ ఎంచుకున్న రంగం మీద నీకు ఫ్యాషన్ ఉంటే దాని మీద ఫోకస్ పెట్టి దానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకునేలాగా సాధన చేసుకోవాలి. వేరే వాళ్ళని ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం సమస్యని క్రియేట్ చేసి ధైర్యంగా వెళ్ళడం కాదు. సమస్య రాకముందే మనము అవేర్నెస్గా ఉండాలి. ఆ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎదుర్కొనే ధైర్యం మనకు ఉండాలి. మనమే సమస్యకి ఎదుర్కొని తర్వాత ప్రమాదాలు చిక్కకుండా ప్రమాదం ఎదురు కాకుండా ఒకటి చూసుకోవాలి. ఎదిరినప్పుడు మనం ఎట్లా ధైర్యంగా ఫేస్ చేయాలనేది నేర్చుకోవాలి. ఆడపిల్లలకు స్వతంత్రం వచ్చిందని చెప్పేసి మనం ఎట్లంటే అట్లా పోయేదానికి లేదండి. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి అని చెప్పి మనం ఎక్కడ అర్ధరాత్రిలో మిడ్నైట్లో అట్లా బయటికి వెళ్ళిపోయి అట్లంతా ఉండేదానికి లేదు. మనకంటూ కూడా ఒక హద్దులు ఒక పరిమితులు ఉంటాయి. ఇది వచ్చి ప్రకృతిలో అనేది ఒక చెడు ఉంటుంది, ఒక మంచి ఉంటుంది. కాబట్టి మనం చెడుని యాక్సెప్ట్ చేయాలి, మంచిని యాక్సెప్ట్ చేయాలి. చెడుని మనం పూర్తిగా పారదోలలేము కాబట్టి పూర్తిగా అవాయిడ్ చేయలేము కాబట్టి ఆ చెడు దగ్గరికి మనం పోకుండా మన కాన్షియస్లో ఉండి మనం జాగ్రత్త తీసుకోవాలన్నమాట. ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. ఆడపిల్లలు ఎంచుకున్న రంగంలో ముందుకు వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టు మనం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలండి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మానము శీలం అనేది మనం ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకొని మళ్ళీ మన మానసిక క్షోభ మనం ఎప్పుడు సంతోషంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ సినీ రంగంలోనే కాదండి, రకరకాల ఇండస్ట్రీస్ ఆఫీస్లో కావచ్చు, ఇంకొక చోట కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఆడపిల్లలు
ఆడపిల్లలు అనే వాళ్ళు ఏం చేయాలంటే చేరినప్పుడు దాని మన మీద మనకి ఫోకస్డ్గా ఉండాలండి. మనం ఎప్పుడు కూడా మన మీద మనం ఫోకస్డ్గా ఉండాలి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అమ్మాయికి డ్యాన్సో లేకపోతే ఇంకేదైనా కానీ డ్యాన్స్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఇంకేదైనా రంగంలో మీకు ఇంట్రెస్ట్ కలిగింది, ఒక చదువులోనే కావచ్చండి. ఇట్లాంటి వాటిలో ఇంట్రెస్ట్ కలిగినప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ తల్లిదండ్రులని సపోర్ట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలండి. తీసుకున్నప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు తోడు నీడుగా ఉండాలి. వాళ్ళు వెంట పోవాలి, వెంట తీసుకురావాలి. ఒక టైమింగ్స్ అనేవి ఫిక్స్ చేసుకోవాలి. ఆ టైమింగ్స్ లోపల రావాలి. ఇప్పుడు 6:30కి అంతా కూడా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనే కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక టైమింగ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అది సేఫ్గా ఉండే టైంని మనము సెలెక్ట్ చేసుకోవాలి. సేఫ్గా ఉండే టైం అంటే పగలు పూట రాత్రి కూడా మనము మెంటల్గా ఫిజికల్గా చాలా వీక్గా ఉంటాం కాబట్టి ఒక చెడు ఉంటుంది, ఒక మంచి ఉంటుంది. కాబట్టి ఈ సృష్టి ధర్మమే అది. కాబట్టి మనం చెడుకు ఎదురుపోయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మనం దాని దగ్గరికి వెళ్ళకుండా మనం ఫేస్గా ఉండడానికి ఒక టైమింగ్స్ అనేవి ఫిక్స్ చేసుకోవాలి. 6:30 అంటే ఎక్కువ చీకటి పడలేకుండానే ఇంటికి రావడం. ఒక మూవీకి వెళ్ళినప్పుడు కూడా ఒక టైమింగ్స్ ఎక్కువ చీకటి పడకముందు వచ్చేవి తీసుకురావడము అలా చేయాలి. ఇట్లాంటి జాగ్రత్తలన్నీ కూడా మీరు తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మీరు మనల్ని మనం సంస్కరించుకోవడానికి మన లైఫ్ ఇప్పుడు ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకున్నప్పుడు ఆ రంగంలో ఇంతకుముందు ఆల్రెడీ ఎవరైనా కానీ సక్సెస్ అయి ఉంటే ఆ సక్సెస్ అయిన వాళ్ళ హిస్టరీ మీరు చదవండి. వాళ్ళు ఎట్లా వచ్చారు, ఏమైంది, ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మనకి మనం ఎన్టీఆర్ కాలంలో వీళ్ళు డాన్సర్స్ ఉండేవాళ్ళు. సైడ్ డాన్సర్స్ లాగా, క్లబ్ డాన్సర్స్ లాగా అట్లా ఒక సింగిల్ డాన్స్ అనేది వేస్తూ ఉండేవాళ్ళు. అనురాధ కానీ, జ్యోతిలక్ష్మి కానీ, జయమాలిని కానీ, ఇంకా సిల్క్ సునీత కానీ, ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు ఈ అనురాధ అనే మేడం చూసినప్పుడు ఆవిడ ఎంత చూడండి, ఇప్పుడు కన్నా బట్టల్లో చూపిస్తుంది. అప్పుడైతే బాగా చూపించేవాళ్ళు. చూపిస్తే కూడా వాళ్ళ హిస్టరీని మీరు చదవండి. వాళ్ళు ఎంత చక్కగా అందరూ కానీ ఇప్పుడు ఇది వై విజయ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎక్స్పోజింగ్ చేశారు. మంచి పాత్రలు ధరించారు. మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ వాళ్ళ జీవితాలు అనేవి ఎక్కడ కానీ అంతగా డిస్టర్బెన్స్ లేదు, అంతగా ప్రాబ్లమేటిక్గా లేదు. అవన్నీ వినండి. మీరు విన్నప్పుడు అక్కడేమంటే వై విజయ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ భర్తలతో కాపురాలు చేసి పిల్లలతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఆ ప్రొఫెషనల్ అనేది దైవంగా భావించారు. దాన్ని ఆ పాత్ర వరకే వాళ్ళు భావించి ఇంట్లోంచి బయట వచ్చారు. వాళ్ళు ఇంకా ఎక్స్పోజ్డ్గా ఉన్నారు. ఇంకా 10 మందిలో 100 మందిలో షూటింగ్ చేశారు. కానీ వాళ్ళ శీలాల మీద కానీ వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు లేకుండా అప్పటి కాలంలో కూడా చాలా ఉన్నాయి. ఉన్నప్పుడు వాళ్ళు ఎలా దాన్ని ఓవర్కమ్ చేసి వాళ్ళ లైఫ్లో ఎలా సక్సెస్ అయ్యారు, అలాంటిది మీరు ఒకసారి ఆ టెక్నిక్స్ని మీరు ఒకసారి వినండి. ఒకసారి విని దాన్ని కూడా మనం అందరం కూడా మనం ఎంచుకున్న రంగంలో మనం ముందుకెళ్ళాలంటే అట్లాంటివన్నీ వాళ్ళ బయోగ్రఫీ విన్నప్పుడు మనకి సంతోషం అవుతుంది. ఇప్పుడు చూడండి, జయమాలిని, జ్యోతిలక్ష్మి గారు చాలా ఎక్స్పోజ్డ్గా డ్యాన్సులు అవన్నీ చేసేవారు. కానీ షూటింగ్ అయ్యంగానే నిండుగా గుడ్డ కప్పుకునేసి మగవాళ్ళతో ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదంట. వాళ్ళ పని ఏందో వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు దగ్గరగా ఉండేవాళ్ళు. వర్క్ చూసుకున్నామా, వర్క్ పోవడమా అన్న దాంట్లోనే ఉండేది. ఎవరైనా అట్లా అప్పుడు కాలంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అయ్యాయి. కానీ దాన్ని వాళ్ళు అవాయిడ్ చేసి ఎంతలో ఉండాలో అంతవరకు కట్ చేసుకొని వాళ్ళ జీవన శైలిని వాళ్ళు సాఫీగా సాగించుకొని వెళ్ళారు. అట్లా వాళ్ళ హిస్టరీలు మీరు చదవండి. తర్వాత ఈమె అనురాధ ఉన్నారు. అనురాధ మేడం గారు కూడా ఆమె కూడా బాగా ఒక క్లబ్ డాన్సర్గా అట్లంతా వెరైటీగా చాలా ఎక్స్పోజింగ్ చేస్తూ అవంతా ఉండేది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఒక వృత్తిని దైవాన్నిగా భావించి వాళ్ళు చేసే వృత్తి మీద కూడా వాళ్ళకి అసింగం కానీ అట్లంతా కూడా ఉండదు. నేను ఇట్లా చేస్తే నేను ఇంకొంచెం మేకప్ వేసుకొని బాగా చేయాలి అని ఆ దైవాన్ని వాళ్ళ వృత్తిని దైవంగా భావించి దాంట్లో ఒక వృత్తి నైపుణ్యం అనేది సాధించుకొని గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అనురాధ మేడమే చూస్తున్నారంటే ఆమె స్పాట్ అయిపోయిన తర్వాత ఆమెకి మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు.
అప్పుడు కూడా ఆమె సినిమాలో నటిస్తుంది. కానీ భర్త కొంచెం యాక్సిడెంట్లో ప్రాబ్లం అయిన తర్వాత ఆమె ఏం చేసింది, ఇంటికెళ్ళి భర్తకి అంతా సేవలు చేసుకొని తన భర్తని ఇప్పుడు కూడా చాలా రీసెంట్గా కూడా బాగా కాపాడుకుంటూ అలాగే వచ్చింది. అంటే దీని ఉద్దేశం అవన్నీ మా సోది అవన్నీ ఎందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. అలా కాదు, వాళ్ళు వచ్చి వర్క్ మీద ఫోకస్ పెట్టి వేరే వేరే యావిగేషన్ మీద ఏమి పోకుండా తన పని తను చూసుకొని ఎంతవరకు వాళ్ళ మీద వాళ్ళకి ఫోకస్ ఉంది క్లారిటీతో, మన సంసారం, మన పిల్లలు, మన ఇది అని. వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి. అప్పట్లో కూడా మనము మహాభారతం, రామాయణంలో నుంచి కూడా ఇలాంటివి వస్తూనే ఉన్నాయి. కానీ దాన్ని ఎలా ఫేస్ చేస్తున్నారు, దాన్ని ఎంతవరకు కట్ చేస్తారు, వీళ్ళు ఎలాంటి ప్రికాషన్ తీసుకున్నారనేవి ఇలాంటి వాళ్ళ బయోగ్రఫీ అనేది చూసినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చక్కగా వాళ్ళు ఆ సినిమాలు అవన్నీ చూస్తే చాలా ఎక్స్పోజ్డ్గా అవన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు దాన్ని అసింకంగా కానీ ఏమిగా కానీ భావించకుండా ఒక దైవవృత్తిగా భావించి ఆ పాత్రను అక్కడే వదిలేసి మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రుల సమక్షంలో, పెద్దల సమక్షంలో వాళ్ళ లైఫ్ మీద వాళ్ళ క్లారిటీతో పద్ధతిగా జీవిస్తూ పిల్లా పాపలతో వీళ్ళందరూ చాలా చక్కగా ఉన్నారు. ఇంకా మన సీనియర్ నటులు అంత పెద్ద వాళ్ళని మనము మాట్లాడే అర్హత నాకు లేదండి. కాకపోతే మీరు ఒక ఇంటర్వ్యూ చూసినప్పుడు ఒక బయోగ్రఫీస్ అనేవి మీరు వినండి. లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళ బయోగ్రఫీ చరిత్ర అప్పుడప్పుడు బుక్స్ తీసి చదివితే మనకు ఒక నాలెడ్జ్ అవేర్నెస్ అనేది వస్తుంది. ఎన్టీఆర్ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారి గురించి కానీ వీళ్ళందరూ తెలిసి చూస్తే అసలు ఎన్టీఆర్ గారు అసలు షూటింగ్ షాట్లో ఆ పాత్రలో చాలా డెడికేషన్గా ఉండేవారు. మళ్ళీ ఒక చైర్ చేసి కూర్చున్నప్పుడు కళ్ళెత్తు కూడా చూసేవారు కాదు. ఆ అమ్మాయిలతో ఎంత మాట్లాడేవాళ్ళు అంత మాట్లాడే వాళ్ళని ప్రతి ఒక్క హీరో వాళ్ళు కూడా ఇంటర్వ్యూలో చెప్తూనే ఉంటారు. మీరు అది గమనించండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు అలాంటి సూత్రాలు పాటించినారు కాబట్టి ఈరోజు లైఫ్ చాలా చక్కగా లీడింగ్ అయ్యి వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఒక టాప్ హీరోయిన్లుగా ఎన్నో అవార్డులు, ఎన్నో జాతీయ అవార్డులు, ఎన్నో సక్సెస్ సాధించారు. అవన్నీ మనం వినడం వల్ల మనం కూడా ఇట్లాంటివన్నీ అనవసరమైన వాటికి పోకుండా మనం కూడా లైఫ్ని ప్రశాంతంగా లీడ్ అవుతూ మనం అనుకున్న లక్ష్యాన్ని మనం ఎలా సాధించాలనేవి ఇట్లాంటి వాళ్ళ ఇంటర్వ్యూలన్నీ కూడా మనం చూసినప్పుడు తెలుస్తుందండి. ప్రతి ఒక్క హీరోయిన్ చెప్తారు, ఆయన మహానుభావుడు, తలెత్తి కూడా చూడు అనేసి అవన్నీ చెప్తారు. నాగేశ్వరరావు గారు కానీ ఫుడ్ విషయంలో, డిసిప్లిన్ విషయంలో అవంతా కూడా మీరు అట్లాంటి బయోగ్రఫీస్ అవన్నీ చూస్తే అప్పుడు మనకు తెలుస్తుంది మనకి ఏం కావాలి, మనం ఏం అవ్వాలనుకున్నప్పుడు దాని మీదే ఫోకస్ ఉండాలి, దాని మీదే లక్ష్యం ఉండాలి, దాని మీదే ఇది ఉండాలి అనేది ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా బయోగ్రఫీ చదివినప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి ఇంకోటి మళ్ళీ రీసెంట్గా కూడా టీవీ సీరియల్స్లో ఇచ్చేవాళ్ళు ఒక ఆమె జబర్దస్త్లో ఒక ఆమె కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది. మీరు ఎట్లా ఒక టీమ్ లీడర్ దగ్గర వర్క్ చేస్తున్నాను నేను అని అంటే మీకేం భయం లేదంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, నా టాలెంటు, నా పర్ఫార్మెన్స్ ఎంతవరకు అంతవరకు ఉంటాను. కనీసము నేను ఆ ఫోన్ నెంబర్ కూడా అవసరానికి మాత్రమే తీసుకొని ఎప్పుడు రావాలి పర్ఫార్మెన్స్కి అంతవరకే పెట్టుకుందంట అమ్మాయి. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ అని చెప్పడం కానీ, ఫంక్షన్లకు వెళ్ళడం కానీ అట్లాంటివి ఏం లేకుండా తన వర్క్ మీద తన ఫోకస్ తను జాగ్రత్తగా ఉంది. అంటే ఆ ప్రాబ్లం తన వరకు రాకుండా తను అనేది ఎక్స్పోజ్డ్ అవ్వకుండా తన వర్క్ మీద తను ఫోకస్ పెట్టి అట్లా ఎలాంటి అనుకూల పరిస్థితుల్లో కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూల పరిస్థితిగా అవాయిడ్ చేసుకుంది. ఇంకొక అమ్మాయి కూడా ఫేమస్ టీవీ యాక్ట్రెస్, ఆ అమ్మాయి కూడా చెప్తుంది. ఆ అమ్మాయి ఏమంటుందంటే ఆ అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అవకాశాలు అవన్నీ వచ్చాయని చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది, నాకు ఇట్లాంటివన్నీ నాకు నచ్చవు. ఎందుకంటే ఒక క్లారిటీ, మన జీవితంలో ఎప్పుడైనా సక్సెస్ అవ్వచ్చు. మనం ఏదైనా అనుకుంటే మన సంకల్పం గట్టిగా ఉంటే, మంచి కృషి, పర్ఫార్మెన్స్ సాధన చేస్తున్నామంటే ఆటోమేటిక్గా మనకి అవకాశాలు అనేవి వస్తాయి. కానీ మనం అవి ఎప్పటికైనా పొందొచ్చు. కానీ మన శీలం అనేది ఒకసారి పోయినప్పుడు మళ్ళీ మనకి తిరిగి రాదు. ఇదంతా వాల్యుబుల్ అయిన థింగ్స్ అనమాట. ఆ అమ్మాయి ఏం చెప్పింది, నాకు నో అని చెప్పింది, గట్టిగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ పర్ఫార్మెన్స్తో ఒక మంచి హిట్ కొట్టి ఇప్పుడు నైస్గా తన జీవితాన్ని తను మంచి టాప్ లీడ్లో ఉందన్నమాట. ఆ విధంగా మనకు కావాల్సిన దానికోసము మనము దాని మీద ఫోకస్ పెట్టాలి. దాని మీద ఫోకస్ పెట్టి దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి మనం మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని మనం చేరుకోవచ్చు అనమాట. దానికి మళ్ళీ ఇంకా రీసెంట్గా చూడండి, యోధా అని వాళ్ళ ఫాదర్ కానీ ఇంకొక అమ్మాయి
దీవెన అమ్మాయి వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళు చూడండి ఎంత చక్కగా ఆడపిల్లల్ని సినీ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ అయినప్పుడు వాళ్ళు యోధాను దీవెన వాళ్ళ ఫాదర్ నాకు తెలియదు పేర్లు సరిగా. యోధా వాళ్ళ ఫాదర్ చూడండి జాబ్ రిజైన్ చేసి అమ్మాయికి చక్కని దుస్తులు ధరించి హెయిర్ నుంచి ఫుడ్ వరకు చాలా కేరింగ్ తీసుకొని షూటింగ్ తీసుకుపోవడము చక్కటి నృత్యము అవన్నీ చేయించడము ఇవన్నీ చేసి పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేసి ఒక టాప్ పొజిషన్లో ఉండేలా చూస్తున్నారు. ఆ విధంగా తల్లిదండ్రులు పిల్లల మీద ఇంట్రెస్ట్ కనుక్కొని వాళ్ళకి సదా ఎప్పుడు రక్షణలో ఉండాలండి. సదా వాళ్ళు ఎప్పుడు రక్షణలో ఉండి వాళ్ళని కాపాడుతూ ఉండాలి. అప్పుడే మన లైఫ్లు కూడా ఉండాలి. ఇంట్లో పిల్లలకు కూడా ఏం చెప్పాలంటే ఇలాంటివి మనం ఏదైనా ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే ఆ గమ్యంలో సక్సెస్ అయిన వాళ్ళకి ఎలాంటి రిమార్క్స్ లేకుండా అంత స్థాయి ఎలా వచ్చారు వాళ్ళకి అంత స్థాయి అంత మంచి మార్కులు అంత మంచి పేరు అనేది మనకు ఊరికే రాదండి. వాళ్ళలో ఉండే డిసిప్లైన్ క్రమశిక్షణ ఒక నిబద్ధత ఇట్లే ఉండాలి ఇలాగే చేయాలి అని ఒక క్రమశిక్షణ ఒక నిబద్ధత స్ట్రాంగ్ డెసిషన్ అనేది ఉంది కాబట్టి వాళ్ళకి వేరే నెగిటివ్ థాట్స్ నెగిటివ్ అవేర్నెస్ లేకుండా వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఇప్పటివరకు సాఫీగా జీవించారు. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు చూడండి, చిరంజీవి బయోగ్రఫీ చూడండి. ఆయన అంత పొజిషన్ రావడానికి ఆయన ఎంత డిసిప్లైన్ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఒక కంప్లైంట్ అనేది ఉండదు. వాళ్ళ బయోగ్రఫీ అన్నీ మనం ఒకసారి చూసుకుంటే ఇంత స్టేజ్కి రావడానికి వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారు, వాళ్ళు ఎంత డిసిప్లైన్ ఊరికే రాదండి లైఫ్ అనేది కూడా. ఇవన్నీ సాధన చేస్తూనే మనకి ఈ నెగిటివ్ వైబ్రేషన్ నుంచి మనం ముందుకెళ్ళగలుగుతాం అనమాట. ఇప్పుడు నేను మన ఇంత ఘోరాలు నేరాలన్నీ ప్రతిరోజు పేపర్లో చదువుతూనే చూస్తాను. ప్రతిరోజు కూడా ఇంత ఘోరాలు నేరాలనేవి ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాము. కానీ దీంట్లో నుంచి మనము ఎలా బయటపడాలి, ఎలా ప్రికాషన్ ఇంకా ఆడపిల్లలు ఇవన్నీ ఏం సాధించకుండా ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదండి. దానికి తగ్గ కృషి మనం చేస్తూనే ప్రికాషన్స్ అనేవి కంపల్సరీగా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ పోయేవాళ్ళు కానీ ఇప్పుడు చదువు మీద ఫోకస్ ఉండే పిల్లలకి వాళ్ళు ఎప్పుడు స్కూల్కి వస్తున్నారు, ఏం చేస్తున్నారు, అవన్నీ గమనించుకొని సేఫ్టీ టైమింగ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా స్విమ్మింగ్ కానీ సినిమాలు డ్యాన్సులకి ఇష్టమన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఏదైనా కానీ తల్లిదండ్రులు గమనించుకొని సేఫ్ టైంలో తీసుకురావాలి. తర్వాత వాళ్ళ ఎంట అనేది ఎప్పుడు ఉండాలండి. ముఖ్యంగా ఆడపిల్లలకి ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ రంగంలోనైనా అమ్మాయిలకి ఇంట్రెస్ట్ ఉందంటే అట్లాగే వదిలేకండి, వాళ్ళు కూడానే ఉండండి. మీకు ఆ పిల్లలపైన మీకు శ్రద్ధ ఇంట్రెస్ట్ ఆ పిల్లలపైన మీకు నిజంగా ప్రేమ శ్రద్ధ ఉంటే మీరు ఆ పిల్లల మీద కెరీర్ మీద ఫోకస్ పెట్టి క్రమశిక్షణలో తీర్చిదిద్దుకోండి. వాళ్ళకి చెప్పండి ఎట్లా ఉండాలి ఏమని. ఇప్పుడు ఏదైనా ఒక వృత్తిలో రంగంలో వెళ్ళారనుకోండి, దానికి ప్రికాషన్స్ ఏమంటే ఏదైనా మనం ఒక వృత్తిని ఎంచుకున్నప్పుడు ఆ వృత్తిలో ఏం చేయాలంటే మన పని అంతవరకే ఇప్పుడు పని ఎంతవరకు అంతవరకే చూసుకోవాలి. సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, కానీ ఎప్పుడు బార్డర్స్ అనేవి దాటకండి. సేఫ్ జోన్లో ఉండేది పబ్లిక్ వెళ్ళడము, మిడ్ నైట్లో సినిమాలకి వెళ్ళి రావడము, మిడ్ నైట్లో ప్రయాణాలు చేయడము ఇవంతా ప్రమాదకరమైన విషయాలే అండి. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఒకటి మంచి ఉంటుంది, ఒక చెడు ఉంటుంది. అదే ఉంటుంది. దాన్ని మనము ఛేదిస్తూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నపూర్ణమ్మ గారు సీనియర్ నటి ఉన్నారు కదా, ఆమె బయోగ్రఫీ ఆమె ఇంటర్వ్యూ కానీ ఒకసారి చదవండి. ఆవిడేం చెప్పిందంటే ప్రతి ఒక్క షూటింగ్ కూడా వాళ్ళ అమ్మ అనేది కంపల్సరీగా ఉండేవారంట. ఎందుకంటే అమ్మ లేకపోతే పోకూడదు, అందరికీ అలా కుదరకూడదు అనే కాదు, భద్రత మన లైఫ్ ఇలాగే ఉండాలి అని ఆమె డిసైడ్ చేసుకునింది. పద్ధతి అంటే ఒక ఆడపిల్లకి ఎలాంటి డిస్టర్బెన్స్ చాలా ప్రమాదాలు జరిగే చాలా ఛాన్సెస్ ఎక్కువ అండి ఆడపిల్లలకి. అందువల్ల ఆ జాగ్రత్తను ముందే గెస్ చేసి అప్పటి కాలంలోనే వాళ్ళకి చదువు లేదు ఏం లేదు, కానీ ఆవిడేం చెప్పేది, నేను షూటింగ్ ఎంతవరకు ఉంటానో అంతవరకే ఉండేదాన్ని, ఎవరితో పెద్దగా పరిచయాలు పంచుకునేదాన్ని, ప్రతి ఒక్క షూటింగ్ మా అమ్మగారు వచ్చేవారు తీసుకుపోయేవారు. ఈవెన్ నేను ఫంక్షన్లకు కూడా బంధువుల ఫంక్షన్లకి వాటికి కూడా వెళ్ళేవాళ్ళని. ఎందుకంటే ఎక్స్పోజ్ అయితే అట్రాక్షన్ అవుతుంది, నేను వేరే మార్గాల్లో పోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది, వేరే వాళ్ళు కూడా నన్ను ఫాలో అయితే నాకు ఇబ్బందికరంగా ఉంటుంది, నా తల్లిదండ్రులు చెప్పిన వివాహం నేను చేసుకోవాలి కాబట్టి నేను ఇవన్నీ అవాయిడ్ చేశాను అని అంటుంది. నేను ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఇంటర్వ్యూస్ అని మీరు చూడండి. ఏదైనా రంగంలో ముందుకెళ్ళాలంటే వాళ్ళ సక్సెస్ అయిన సీనియర్స్ బయోగ్రఫీ చదివితే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. దీని అర్థం ఏంటంటే అందరూ ఫంక్షన్లకు వెళ్ళకూడదు ఏమని కాదు,
ఆ జాగ్రత్త, ఆ ఫోకస్ మన లైఫ్ మీద మనకి ఫోకస్ మన లైఫ్ మీద మనకి అంత భద్రత, ఫోకస్ అనేది అవతల అప్పుడు మన సీనియర్స్ నటుల్లో ఉండేది. సీనియర్స్ వాళ్ళలో ఉండేది. అదేవిధంగా ఆఫీస్లో కావచ్చు, ఎక్కడైనా ఇలా జరుగుతుంది. కాబట్టి సినీ ఫీల్డ్ కాబట్టి దీనికి ఇంకొంచెం ఎక్కువ కనపడుతుంది. కాబట్టి ఎలాంటివన్నీ కూడా మనం వేసే బట్టలు కానీ మన ఇష్టమైన బట్టలు వేసుకోవచ్చండి. అది కొంచెము అవతల వాళ్ళకి టెంప్టేషన్ కాకుండా ఒక పద్ధతిగా కనిపిస్తే మంచిదని నా అభిప్రాయం. అదే ఆమె అంటుంది, అర్ధరాత్రిలో వెళ్ళడం ఎందుకు, ప్రాబ్లం ఎందుకు తీసుకోవడం అనేసి. అన్నపూర్ణ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఇవన్నీ ప్రికాషన్స్తో, ఫోకస్తో ఉండడం వల్ల వాళ్ళ లైఫ్ని వాళ్ళు సాఫీగా జీవించగలిగినారు. కాబట్టి దీనికంతా కూడా ఇట్లాంటివి మనం అవతల వాళ్ళని వెళ్ళి మనం మార్చలేము. ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ సేఫ్ జోన్ చూసుకోవడము. ఫస్ట్ సేఫ్ జోన్ చూసుకోవాలి. తర్వాత వచ్చి వర్క్, మంచి కృషి, పట్టుదల, సాధన అనేది చేయాలి. సాధన చేసి మీరు అవతలోళ్ళు మీకు ఏమైనా ఇబ్బంది పెట్టి ఇది ఇస్తేనే ఇది ఇస్తాము అని అన్నప్పుడు ఆ ఇచ్చేది వద్దనకుండా మీ పర్ఫార్మెన్స్తో, మీ శక్తితో సంకల్పము, కృషి, పట్టుదల ఉంటే ఆ యూనివర్సే మీకు సహకరించి మీరు ఆ వృత్తిలో మీరు ముందుకు రావడానికి సహకరిస్తుంది. ప్రపంచమంతా మనం మార్చలేము, ప్రపంచమంతా మనం చేయలేము. కానీ మన మీద మనకి శ్రద్ధ, ఫోకస్ ఉంటే మనల్ని మనం ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామండి. ప్రికాషన్స్ అనేవి ఇంపార్టెంట్. సెకండ్ వన్ వచ్చి, ఇప్పుడు కరోనా టైంలో ఏ విధంగా అయితే మనము మాస్క్ వేసుకునేసి సోషల్ డిస్టెన్స్తో ఉండి, తర్వాత శానిటేషన్స్తో ఎప్పుడు మనం ఇట్లా చేతులంతా కడుక్కుంటూ ఇలా ఉన్నాము. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ అంటే ఈ మగవాళ్ళకి అనే వాళ్ళకి ఎక్కువ మాట్లాడకండి, అవసరం లేదండి. అవసరమైనంత వరకు మాత్రమే మాట్లాడండి. ఎందుకంటే మగవాళ్ళు అనేవాళ్ళు ఒక అగ్గి లాంటి వాళ్ళు ముట్టుకుంటే మనం కాలిపోతాం, భస్మైపోతాం. కాబట్టి అందరితో ప్రయోజనం లేదు. అవసరమైనంత వరకు చిరునవ్వుతో మాట్లాడుతూ అవసరమైనంత వరకు మాత్రమే మాట్లాడండి. అందరి నెంబర్లు తీసుకొని అందరిలో ఫోన్లు చేసుకుని చాటింగ్లు అనేవి అస్సలు చేయకండి. ఈ చాటింగ్లు అనేవి చాలా డేంజర్ అండి. మొబైల్ అనేది కూడా చాలా డేంజర్. దానికి మంచిగా వాడుకుంటేనే మంచిది. నెంబర్ తీసుకున్న ఏదైనా కానీ అవసరం ఎంతవరకు అంతవరకే మీరు మాట్లాడండి. మీకు ఒక డిగ్నిటీ అనేది వస్తుంది. ఒక డిగ్నిటీ, ఒక మర్యాద అనేది ఆటోమేటిక్గా మీకు కలుగుతుంది. తర్వాత సెకండ్ వన్ వచ్చి, మీరు ఇప్పుడు ఏమన్నా అంటే మీరు ఏ తప్పు చేయకపోయినా కానీ మగపిల్లలతో, ఆడపిల్లలతో సమానంగా ఒక ఎంటర్టైన్మెంట్కో, ఒక బోరింగ్కో, మీరు జోకులు వేసుకోవడానికి, టైంపాస్కో మీరు అవతల వాళ్ళతో మాట్లాడతారు. అలా మాట్లాడడం కూడా తప్పే అండి. అవతల వాళ్ళు ఏమంటే చాలామంది అట్లా గొప్పగా రిసీవ్ చేసుకోరు. వీళ్ళు మాట్లాడుతుందని ఒక అవకాశంతో మిమ్మల్ని వేరే విధంగా యూస్ చేయాలనుకోవచ్చు. అలా యూస్ చేయనప్పుడు వాళ్ళని భయంకరమైన పదజాలాలు వాడి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. కాబట్టి ఇవన్నీ మనకెందుకు, ఆ మగోడు అనే జోలికి వెళ్ళకుండా మాట్లాడచ్చు అందరితో. ఎవరైతే జెంటిల్మ్యాన్ అంటారో వాళ్ళతో కూడా అవసరం వరకు మాత్రమే మీరు మాట్లాడండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ విలువ అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మన సీనియర్ నటులు వాళ్ళందరూ చూడండి, అప్పట్లో ఫోన్లు ఉన్నా లేకపోయినా కానీ 10 మందితో పిలుచుకుంటే వాళ్ళు తక్కువ మాట్లాడేవాళ్ళంట. అవసరమైన వరకు మాట్లాడి మర్యాదపూర్వకంగా ఉండేవాళ్ళు. ఇవన్నీ కూడా ఈ సీనియర్స్ బయోగ్రఫీస్ అవన్నీ మీరు చదివినప్పుడు ఒక సినీ రంగంలోనే కాదు, ఏ రంగంలో కూడా మన మీద మనకు ఫోకస్ ఉండి మనం ఎట్లా ఎదగాలనేది వాళ్ళ ద్వారా ఒక టెక్నిక్స్ అనేవి నేర్చుకోవచ్చు అనమాట. వీళ్ళందరూ కూడా చూడండి, ఇంకా భయంకరమైన ఎక్స్పోజులు అండి అప్పటి కాలంలో అంతా కూడా. కానీ వాళ్ళవంతా తట్టుకొని మంచి పేరు తెచ్చుకున్నారు. వాళ్ళ వెనకాల ఒక రిమార్క్స్ అనేవి లేవు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చాయి, దాన్ని సాల్వ్ చేసుకునేసి వాళ్ళ భర్తలతో అంత గొప్ప ఉత్తమమైన స్త్రీలుగా వాళ్ళ భర్తలకు సేవ చేసుకుని పిల్లల్ని పెంచి చేస్తారు. ఆ గౌరవం ఆ వృత్తిని వాళ్ళు కూడా అసహించుకోకుండా దాన్ని ఒక దైవంగా ప్రార్థించి ఇప్పుడు కూడా ఒక కెరియర్లో ముందుకు వచ్చినారు. కాబట్టి ఇది ఫస్ట్ మనము ఇవన్నీ మనకి మోస్ట్లీ ఇవన్నీ ఒక మగవాడు వచ్చి ఆడపిల్ల మీద అత్యాచారం చేయకుండా ఉండడానికి ఈ ప్రికాషన్స్ ఏవంటే, ఫస్ట్ వన్ వచ్చి సోషల్ డిస్టెన్సింగ్ అంటే మగవాళ్ళకి దూరంగా ఉండడం అండి. అది అంటే మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళే కాదు, మనకు అనవసరమైన విషయాల గురించి మనం ఎక్కువ మాట్లాడకుండా కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. తర్వాత సెకండ్ వన్ వచ్చి మాస్క్ అంటే కరోనా టైంలో మాస్క్ వేసుకున్నాం కదా, మాస్క్ వేసుకోవడం అంటే తక్కువ మాట్లాడడం, జనాలతో చాలా తక్కువ మాట్లాడడం, అవసరమైన వరకు మాత్రమే మాట్లాడడం. మీ దీనంతా కూడా ఇల్లు వర్క్ మీద ఫోకస్ ఉండాలండి. దాన్ని ఎట్లా సాధన చేయాలి, ఎట్లా కృషి చేయాలనేది చేయాలి.
మళ్ళీ థర్డ్ వన్ వచ్చి ఎప్పుడైనా మన శానిటేషన్తో మనం ఎప్పుడు చేలు కడుక్కుంటూ ఉంటాం కదా, దానికి అర్థం ఏంటంటే కరోనా టైంలో ఈ 3 సూత్రాలు పాటించాం కదా, అదేవిధంగా ఇప్పుడు కూడా మన సొసైటీలో మనకి ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఉంటాయి. ఈ టెక్నిక్స్ కూడా మనం యూస్ చేస్తే కొంతవరకు మనం చాలా మటుకు నెగిటివిటీని అవాయిడ్ చేసి మనం సేఫ్గా ఉండొచ్చు అనమాట. థర్డ్ వన్ వచ్చి మీరు ఏదైనా చేతులు మాటి కడుక్కుంటూ ఉంటారు, ఏదైనా వైరస్ అంటుతుందంటే ఈ చేతులు కడుక్కోవడం అంటే ఏంటంటే ఆ నెగిటివిటీని అంతా కూడా మీరు దూరంగా పెట్టేయాలన్నమాట. దూరంగా పెట్టేయాలంటే ఏదైనా బుక్స్ చదువుకోవడము, లేకపోతే ప్రతిరోజు అమ్మవారికి ఒక ప్రార్థన, అమ్మ నేను క్షేమంగా పోయి క్షేమంగా వచ్చేలాగా చూడు అని చెప్పేసి మనము సేఫ్ జోన్లో ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రొఫెషన్లోనే ఎదుగుతూనే నాకు అన్ని విధాల యోగుడైన ఉత్తమ భర్త నాకు లభించాలని, నన్ను సేవ్ చేయాలని, ఒక మంచి భర్త రావాలని కూడా భగవంతునికి రోజు ఒక హాఫ్ అన్ అవర్ ప్రేయర్ చేసుకొని మీ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనము నెగిటివిటీని తక్కువ మాట్లాడడము, ఈ లేనిపోని చెత్త మగపిల్లలతో చాటింగ్లు గీటింగ్లు ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి, కరోనా టైంలో ఎట్లయితే మనము ప్రికాషన్స్ తీసుకున్నాము అలాంటి ప్రికాషన్స్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. తక్కువ మాట్లాడడము, తర్వాత వచ్చి నెగిటివిటీని పోగొట్టుకోవడానికి మంచి దేవుడి ప్రార్థన కూడా చేసుకోవచ్చు. తర్వాత వచ్చి సో ఇట్లా ఎక్కువ జనాలతో ఎక్కువ మందితో మాట్లాడకుండా సోషల్ డిస్టెన్సింగ్ కూడా మెయింటైన్ చేసి మీరు ఎంత పనో మీ మీద మీ వర్క్ ఏంటి, మీ పని ఏంటి అంతవరకు చూసుకొని రావచ్చు. చూసుకొని వచ్చినప్పుడు మనము ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. మనము ఫిజికల్గా వీక్ అవ్వచ్చు, కానీ మెంటల్గా ఆడపిల్లలు స్ట్రాంగ్ అండి. ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకొని మనం ముందడుగు కూడా వేయచ్చు అనమాట. కాబట్టి మీరు ఒక సినీ ఫీల్డే అని కాదు, ఇంకే ఫీల్డ్ అయినా కావచ్చు, వాళ్ళంత పేరు తీసుకోవడంలో అంత రిమార్క్స్ లేకుండా అంత లైఫ్ 80 ఏళ్ళు 90 ఏళ్ళు జీవించడానికి అంత సక్సెస్ఫుల్ లైఫ్ ఊరికే రాదండి. వాళ్ళు ఒక నిబద్ధతకి, ఒక ధర్మాన్ని, ఒక నిబద్ధతను పట్టుకొని ఆ ధర్మాన్ని, ఆ నిబద్ధతతో వచ్చారు కాబట్టి ఇంతవరకు అంత మంచి పేరు అనేది వచ్చింది. మంది మీరు యాక్టర్స్ చూసుకోండి, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు కానీ, చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వీళ్ళందరినీ చూడండి ఎంత డిసిప్లిన్లో ఎంత ఇదిగా ఉంటారు. కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అయినాయి, అట్లా కాదన్ను, కానీ దాంట్లో కూడా ఎట్లా వాళ్ళు ఓవర్కమ్ చేశారంటే, వాళ్ళు ఎక్కువగా వాళ్ళ వైపు మిస్టేక్ లేకుండా వాళ్ళు సమర్థవంతంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంతవరకు కూడా మంచి పేరు తెచ్చుకొని భార్య పిల్లలతో సేఫ్గా హ్యాపీగా ఉండగలిగినారు. కాబట్టి నేను ఆడపిల్లలకి అంతా కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మగపిల్లలకి అస్సలు మాట్లాడకండి అంటే ఎట్లా మాట్లాడాలి, అవసరం వరకు మాత్రమే మీరు మాట్లాడండి. ఎంతకాలం ఎప్పుడు జనరేషన్ అనేది ఫాస్ట్ యుగము, ఫోన్ నెంబర్లు మార్చుకుంటారు, అవి మార్చుకుంటారు అని అనుకుంటామే, కానీ ఎప్పుడు మగాడే. ఒక మగాడు ఆడపిల్ల కానీ ఎక్కువ మాట్లాడాడంటే ఆ దృష్టి తక్కువగానే చూస్తాడు. కాబట్టి మగపిల్లలతో చాటింగ్లు వీడియో కాల్ చేయడము, ఈ మొబైల్స్ ఎక్కువగా ఇంటరాక్షన్ అవ్వడము, ఇట్లాంటివన్నీ కూడా ఆడపిల్లలు ఎక్కువ చేయకండి. మగపిల్లలు కూడా కేర్ఫుల్గా ఉండండి. తర్వాత నెక్స్ట్ వచ్చి మీకు అవకాశం రాకపోయినా పర్వాలేదు, మీరు ఉద్యోగంలో కానీ ఎక్కడైనా కానీ మీకు ప్రమోషన్ కానీ ఇంకేదైనా ఇబ్బంది అయినా కావచ్చు, మీలో పర్ఫార్మెన్స్, సత్తా, గట్టి సంకల్పం అనేది ఉంటే ఆ భగవంతుడు, ఆ ప్రకృతి మీకు సహకరించి మీకు మంచి అనేది చేస్తుంది. కాబట్టి వర్క్ మీద దాని మీద ఫోకస్ పెట్టండి. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో మీకు ఇబ్బందికరమైతే అక్కడి నుంచి వదిలేయండి. ఈ విశ్వం అనేది చాలా పెద్దది, ఈ ప్రపంచం అనేది చాలా పెద్దది. కాబట్టి మనం ఎక్కడైనా కానీ సేఫ్ జోన్లో మనం ఉండొచ్చు. థర్డ్ వన్ వచ్చి మీరు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బాగా పూర్తిగా నష్టపోయిన తర్వాత మళ్ళీ లేకుండా ఫస్టే 1 టైం 2 టైమ్స్ ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు, 3వసారి అసలు మోసపోయే అవకాశం లేకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. అవతల వ్యక్తుల నుంచి మనకు ఒక సింటమ్స్ అనేవి తెలుస్తాయి. ఆ సింటమ్స్ వచ్చినప్పుడు మనం తెలియచేయాలి అవతల వాళ్ళకి, నాకు ఇలాంటి ఉద్దేశం అనేది లేదు, నాకు ఇట్లాంటి ఉండదు అని మనం డైరెక్ట్గా నోటుతో చెప్పకపోయినా మన బిహేవింగ్లో కానీ మన ఇద్దరిలో కానీ అలా పెట్టుకుంటూ ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయండి. అది ఎంత పెద్ద అవకాశమైనా కానివ్వండి, మన క్యారెక్టర్, మన శీలానికంటే ఏది కూడా గొప్ప కాదు. కాబట్టి మీరు ఇట్లా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఆడపిల్లలందరూ భయపడిపోయి బెదరకుండా దానికి కావాల్సిన ప్రికాషన్ తీసుకొని, జాగ్రత్తలు తీసుకొని, మీకు నిజంగా దేని మీదైనా ఫ్యాషన్ ఉంటే దాని మీద గొప్ప సాధన పట్టుదలతో మీరు ముందుకెళ్తే మనమందరూ భద్రంగానే ఉంటాము, అందరూ సురక్షితంగానే ఉంటాము. అది అంతకు మించి కూడా మన మీద ఏమైనా వస్తే కూడా ఆ భగవంతుడు అనేవాడు మనల్ని రక్షిస్తాడు. అంత పెద్ద ప్రమాదం కాకుండా మనం కొంచెం కూడా తగ్గించుకోవచ్చు. ఎక్కడైనా కానీ
జరుగుతూనే ఉన్నాయండి ఇలాంటివన్నీ. కాబట్టి మనం ప్రపంచానంతా మార్చి వాళ్ళ మనసులు మార్చలేము. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది చాలా ముఖ్యము. కానీ మనం ఎక్కువ దీనికంతా కూడా ప్రభుత్వం ఉంటుంది, న్యాయస్థానాలు ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు కఠిన శిక్షలు ఎలా అమలు చేయాలో అవి వాళ్ళు చూసుకుంటారు. మనకు అంతవరకు పోనీయకుండా మనము తెలివిగా మనం ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా లేకపోయినా తెలివిగా, ఫోకస్‌గా మనం ఏం చేయాలో అది మనం చేసి మనల్ని మనం రక్షించుకుందాము. మనం సంతోషంగా ఉందాము. మనకి సంతోషంగా ఉందాము. ఆడపిల్లకైనా, అమ్మాయికైనా, అబ్బాయికైనా ఒక్కరే ఒకరు లైఫ్ పార్ట్నర్ ఉంటారు. ఆ లైఫ్ పార్ట్నర్ అనేవాడు మనకు బాగా శుభ్రంగా ఉంటే ఇంక అంతకంటే ఏం లేదు. అలాంటి వ్యక్తిని మన తోడు నీడై మనకి అన్ని విధాల యోగ్యులైన భర్త, భార్య కోసం మనం ఫోకస్ పెట్టి అతను వచ్చిన తర్వాత అతనితో జీవితం జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనవసరమైన విషయాలకి అబ్బాయిలైనా, అమ్మాయిలైనా బయట ప్రపంచంలో ఉండే అనవసరమైన విషయాలకి, అనవసరమైన మనుషుల జోలికి వెళ్లకుండా మనకు అవసరం వరకు మాత్రమే మాట్లాడి అందరూ సంతోషంగా, అందరితో హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అనండి.